ఈరోజు దేశంలో రాష్ట్రంలో చూస్తుంటే ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎలా ఉందంటే, ఇంతకుముందు మొత్తం కేంద్రమే పెట్టుకునేది. అమౌంట్ ఎంత అయితే అంత కేంద్రమే పెట్టుకునేది. ఈరోజు దాని పేరు మారుస్తూ దానిని 60-40%లో విభజిస్తున్నారు. అంటే కేంద్రం 40%, రాష్ట్రం 30%. ఇలాగ విడదీయడం వల్ల ఈరోజు మనకి రాష్ట్రాలు దెబ్బతినే అవకాశాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులు ఎక్కువగా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పథకం దీన్ని తగ్గించడం వల్ల 60-40% చేయడం వల్ల ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ, రాయలసీమ కానీ ఇక్కడ వలస వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్